ఈరోజు చాలా శుభదినం. ఈ దేశానికి మన ప్రియతమ ప్రధానమంత్రి భారతదేశ ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ రోజున మూడవసారి ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ దేశంలో గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు వరుసగా 3 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకరించిన తర్వాత ఇప్పుడు ప్రప్రథమంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి 3వసారి ప్రధానమంత్రిగా కావడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే కాంగ్రెస్ వాళ్ళు గతంలో గొప్పగా చెప్తున్నాడు, గతంలో జవహర్లాల్ నెహ్రూ 3 సార్లు చేశాడని. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి పదవి బాధ్యత చేపట్టడం జరుగుతుంది. దీని అంతటికీ ఒక కారణం ఏంటంటే మరి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఒక ఛాయ అమ్ముకునేటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈ రోజున మరి ఈ 140 కోట్ల మంది ప్రజలకు నేనున్నాను భరోసా ఇచ్చేసి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడంటే భారతీయ జనతా పార్టీలో మరి వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వకుండా మరి ఎవరైతే సంస్థాగతంగా పనిచేస్తారో వాళ్ళందరూ కూడా ఒక వ్యక్తి కాకుండా కుటుంబం, భారతీయ జనతా పార్టీ కుటుంబం లాంటి పార్టీ కనుక అందరూ కూడా ఎవరైతే పనిచేస్తారో అలాంటి వ్యక్తుల్లో నరేంద్ర మోడీ గారు ముందున్నారు. అదేవిధంగా ఈ దేశంలో ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ముందు వరుసలు చేసుకుపోయి ఈ ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక గుర్తింపు తెచ్చి ఈ ప్రపంచ దేశాల్లో ఒక భారతదేశానికి గుర్తింపు తేవటమే కాకుండా రక్షణ రంగంలో ఏ ఇతర దేశాలైనా మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, తోక దాడించే విధంగా లేకుండా ఈ రోజున రక్షణ వ్యవస్థను పూర్తిగా పటిష్టం చేసినటువంటి వ్యక్తి ఈ రోజున మన ప్రధానమంత్రి. ఈ రోజు 140 కోట్ల మంది ప్రజలు ఈ రోజున ఆయన జరుపుకున్నారంటే దానికి కారణం ఆయన యొక్క అకుంఠిత శక్తి. అదేవిధంగా ఈరోజు దేశంలో 24 గంటల్లో 18 గంటలు పనిచేసేటటువంటి ఏకైక ప్రధానమంత్రి ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా ఆయన నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో కూడా ఇప్పుడు అనుకోవచ్చు భారతీయ జనతా పార్టీ పూర్తి మెజార్టీ రాయాలని. మీరు ఒకసారి ఆలోచించాలా, భారతీయ జనతా పార్టీ ఈ రోజులో దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఒక్క తమిళనాడు తప్పితే అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రాధాన్యత ఉంది. మరి ఓట్ల శాతం తగ్గలేదు, కేవలం కొన్ని సీట్లు తగ్గినాయి. కానీ 10 సంవత్సరాలు ఈ దేశానికి పరిపాలించినటువంటి మోడీ గారు నాయకత్వం కావచ్చు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ముఖ్యంగా మరి అక్కడ కొన్ని సీట్లు తగ్గడానికి అనేక కారణం ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రాహుల్ గాంధీ మరి రాజ్యాంగాన్ని మా భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తే రాజ్యాంగాన్ని తీసేస్తారనేటువంటి ఒక చెడు ప్రచారం చేయటం వల్ల కొన్ని సీట్లు తగ్గిన మాట వాస్తవమే. కానీ ఇక నెల రోజుల్లో ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి నెల రోజుల్లో ఈ యొక్క ఎన్డీఏ కూటమి 350 సీట్లు అవుతుందని సందర్భంగా ప్రప్రథమంగా మన ఈ రాష్ట్రం కాబోయేటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా కృతజ్ఞత తెలుపుతుంది. ఆయన ఏమన్నాడంటే అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాడు. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి తిరుగులేదని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా నితీష్ కుమార్ అందరూ కూడా ఈ యొక్క మిత్రపక్షం అందరూ కూడా భారతీయ జనతా పార్టీ పేరున మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అందుకోసమే భారతీయ జనతా పార్టీ రేపు 5 ఏళ్ళు కూడా గతంలో మోడీ గారు ఏ విధంగా పనిచేశారో రేపు 5 ఏళ్ళు కూడా అదే విధంగా పనిచేస్తారు. ఈ భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్నత స్థానాన్ని తెచ్చుకోవడానికి విశ్వాసము, నమ్మకం భారతీయ జనతా పార్టీలో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అలాగే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లోనూ విజయం సాధించిన సందర్భంగా ఈరోజు బీజేపీ పార్టీ ఒంగోలులో సంబరాలు జరుపుకునేటువంటి పరిస్థితి నెలకొన్నది. గత 10 ఏళ్లుగా మోడీ గారి నాయకత్వంలో దేశంలో జరిగినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అలాగే అనేక సమస్యల పరిష్కారానికి నిదర్శనంగానే ఈ 3వసారి గెలుపు భారతీయ జనతా పార్టీ సంభవించిందని చెప్పవచ్చు. ఈ యొక్క భవిష్యత్తు కాలంలో కూడా ఇది భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా పెరుగుదల జరుగుతూ ఉంది. అలాగే విదేశ వ్యవహారాలు కావచ్చు, రక్షణ శాఖ కావచ్చు, కాశ్మీర్ సమస్య కావచ్చు, అనేక రకాలుగా సమస్యలను పరిష్కరించే దిశగా భారతదేశాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచిన ప్రజలందరికీ అభినందనలు. ఈరోజు ఆయన ప్రధానమంత్రిగా
ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా ఈ బీజేపీ శ్రేణులన్నీ సంబరం చేసుకుంటున్నాయి. ఈ దేశానికి మంచి రోజులు వస్తున్నాయి, మరింతగా మంచి రోజులు వస్తున్నాయి. అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి మరింతగా బలపడి మరింత సంక్షేమ కార్యక్రమాలతో ప్రజాహిత పరిపాలన సాగిస్తుందని మేము భావిస్తాం. भारत माता की भारत माता की भारत माता की मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। जिंदाबाद बीजेपी, जिंदाबाद जिंदाबाद बीजेपी, जिंदाबाद जिंदाबाद बीजेपी, जिंदाबाद। వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం। జిందాబాద్ బీజేపీ, జిందాబాద్ జిందాబాద్ బీజేపీ, జిందాబాద్। भारतीय जनता पार्टी, వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం। जिंदाबाद बीजेपी, जिंदाबाद जिंदाबाद बीजेपी, जिंदाबाद जिंदाबाद बीजेपी, जिंदाबाद। ఓకే పెట్టాడు
దీన్ని పట్టుకోవాలి. జిందాబాద్